మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మళ్ళీ హిస్టరీని క్రియేట్ చేసింది నాసా. నింగిలోకి సక్సెస్ఫుల్గా దూసుకువెళ్ళింది ఆర్టెమిస్ 2 SLS రాకెట్. అయితే చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది SLS రాకెట్. ఈ నేపథ్యంలో దాదాపు 54 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి 4 వ్యోమగాములకు పంపింది నాసా. అయితే చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసి మళ్ళీ భూమికి తిరిగి రానున్నారు వ్యోమగాములు. ప్రధానంగా తెల్లవారుజామున సరిగ్గా 4 గంటల 4 నిమిషాల సమయంలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. అయితే ఈ బృందంలో ఒక మహిళతో పాటుగా ఒక నల్ల జాతీయుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో టీంకి నాయకత్వం వహిస్తున్నారు రీడ్ వైస్ మ్యాన్. సో ఓవరాల్గా మొత్తం 10 రోజుల పాటు ఈ యాత్ర సాగబోతుంది. ప్రధానంగా చంద్రుడి మీద మానవ సహిత యాత్ర అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ అర్ధ శతాబ్దంలో ఆల్మోస్ట్ 50-54 ఏళ్ల తర్వాత తొలిసారిగా మానవులు చంద్రుడికి అతి సమీపంలో వెళ్ళబోతున్నారు. సో లాస్ట్ టైం మనం చంద్రుడి మీదకి చేపట్టినటువంటి చాంద్రయాన్ 1, చాంద్రయాన్ 2 ఇలాంటివన్నీ కూడా కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈరోజు చేపట్టినటువంటి ఏదైతే ఈ చంద్రుడి యాత్ర ఉందో, కానీ ఇది చంద్రుడి మీద దిగేటువంటి యాత్ర కాదు. కేవలం చంద్రుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వచ్చేటువంటి పద్ధతి. అంటే ఆల్మోస్ట్ మొత్తం ఒక 10 రోజుల పాటు ఈ యాత్ర సాగబోతుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు రీడ్ వైస్ మ్యాన్ అనేటువంటి వారు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తంలో ఈ బృందంలో ఒక మహిళ ఉన్నారు. సో ఒక నల్ల జాతీయుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో చంద్రుడి యాత్రకు వెళ్తున్నటువంటి మానవ సహిత యాత్రలో ఆ బృందంలో ఉన్నటువంటి తొలి నల్ల జాతీయుడిగా కూడా ఈయన చరిత్రను సృష్టించారు. అట్ ద సేమ్ టైం తొలి కెనడా దేశం నుంచి కూడా ఒక వ్యక్తి సో ఈ యాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం 54 ఏళ్ల తర్వాత సాగుతున్నటువంటి యాత్ర కాబట్టి సో ఈ ఆర్టెమిస్ని మాత్రం నాసా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చంద్రుడి మీదకి వారు ఏ విధంగా వెళ్తారు, చంద్రుడి నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో భూమికి ఏ విధంగా చేరుతారు అనేటువంటి గ్రాఫిక్ విజువల్స్ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా భూమికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కిలోమీటర్లు 6400 కిలోమీటర్ల మిలియన్ల కిలోమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పగలు రాత్రితో దీన్ని మనం పోలుస్తూ ఉంటాం. వన్స్ స్పేస్ని దాటిన తర్వాత, స్పేస్ యొక్క పరిధి దాటిపోయిన తర్వాత సో రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు అనేటువంటి సిద్ధాంతం అక్కడ పనిచేయదు. సో వారు చంద్రుడి మీదకి వెళ్ళి రావడానికి, కేవలం ఒక రౌండ్ వేసి రావడానికి వారికి 10 రోజుల పాటు టైం పడుతుందట. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే చంద్రుడి మీద ఇప్పటికే మన చాంద్రయాన్ 2, చాంద్రయాన్ 3 వంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో సో ఆల్మోస్ట్ శివశక్తి అనేటువంటి పాయింట్ మీద సో మనం పంపినటువంటి రాకెట్ కూడా సో అక్కడ దిగడం, చంద్రుడి మీద దిగడం, సో ఈ మొత్తం మనం భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో చేపట్టింది. కానీ నాసా మానవ సహిత యాత్ర చేపడుతుంది అనగానే కొంతవరకు ఆలోచించారు. దీనికి కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాల పాటుగా కూడా కసరత్తు చేస్తుంది నాసా. పటిష్టంగా, మరి ముఖ్యంగా పగడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఎందుకంటే చంద్రుడి మీదకి యాత్ర అంటే భూమిని వదిలి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి రావడం. సో వెళ్ళినటువంటి వ్యోమగాములకు కఠినమైనటువంటి శిక్షను ఇచ్చేటువంటి పద్ధతిని కూడా నాసా అవలంబిస్తూ ఉంటుంది. ఏదైతే భూమి మీద ఉన్నటువంటి వాతావరణం కాకుండా చంద్రుడి సమీపంలో ఉన్నటువంటి వాతావరణం, అంతరిక్షంలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ కూడా క్రియేట్ చేసి సో గాలి, నీరు, వెలుతురు అనేటువంటి అంశాలతో మానవుడు కొంతవరకు దూరంగా ఉండే విధంగా కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పద్ధతిని కూడా నాసా అవలంబిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు చేపట్టినటువంటి ఇది మాత్రం కొంతవరకు సో ఈ యాత్ర చాలా వరకు సత్ఫలితాలు ఇవ్వాలి అనేది మాత్రం అందరూ కోరుకుంటున్నారు. ప్రధానంగా అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి కూడా దీని ప్రయోగం చేపట్టారు. సో ప్రధానంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు కూడా నింగిలోకి దూసుకువెళ్ళినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో చంద్రుడికి అవతలి వైపు ఈరోజు యాత్ర జరగబోతుంది. సో ఈ చంద్రుడికి ఇవతల వైపు మన భూమి నుంచి చంద్రుడిని చూసేటువంటి కోణంలో ఆల్మోస్ట్ కనబడుతున్నటువంటి చంద్రుడి మీద సో ఒక్క పాయింట్ దగ్గర మనం శివశక్తి పాయింట్గా ఇప్పటి వరకు పిలుచుకుంటూ ఉన్నాం. కానీ చంద్రుడికి అవతల ఏమున్నాయి, సో చంద్రుడికి అవతల పూర్తి స్థాయిలో నీరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సో రాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి గుర్తించేటువంటి కోణంలో కూడా యాత్ర కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. మొత్తం 4 వ్యోమగాములు ఉన్నారు. 4లో ఒకరు నల్ల జాతీయులు ఉన్నారు, ఒకరు పూర్తి స్థాయిలో కెనడియన్ నుంచి ఉన్నారు, ఒకరు మహిళ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆల్మోస్ట్ 1900లో అంటే ఒక అర్ధ శతాబ్దానికి ముందు సాగినటువంటి ఈ యాత్ర మళ్ళీ తాజాగా సాగడం మాత్రం కొంతవరకు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో 10 రోజుల తర్వాత వ్యోమగాములు పూర్తి స్థాయిలో
సో భూమి మీదకి దిగేటువంటి వైనాన్ని కూడా సో అబ్జర్వ్ చేస్తూనే ఉంది. సో వీరిక్కడి నుంచి భూమి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత సో ఏ కోణంలో ప్రయాణిస్తున్నారు, చంద్రుడికి ఏ దిశగా కూడా రాకెట్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆ రాకెట్ తిరిగి భూమికి ఏ దిశగా చేరేటువంటి అవకాశం ఉంటుంది, భూమిపైన వారు దిగేటువంటి పాయింట్ ఎక్కడ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ సముద్రంలోనే దిగే విధంగా పారాషూట్ సహాయంతో కూడా వారు దిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో అలాంటి ఏర్పాట్లను కూడా ఈ 10 రోజుల పాటు నాసా దగ్గరుండి పరిశీలన చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఆల్మోస్ట్ వీటికి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ కూడా మనం గతంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో భూమి మీద ఉన్నటువంటి ఏ పాయింట్ నుంచైనా చంద్రుడి మీదకి రాకెట్ వెళ్ళడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం కొన్ని పాయింట్స్ మాత్రమే కీలకంగా ఉంటాయి. ఈరోజు ఉదయం 4:04 సో ఈ పూర్తి స్థాయిలో యాత్ర చేపట్టడానికి కారణం కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో సో ఏదైతే కెన్నడీ స్పేస్ సెంటర్ అనేటువంటి పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి చంద్రుడికి త్వరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే విధంగా చంద్రుడు పూర్తి స్థాయిలో భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వైనం కూడా మనం చూస్తుంటాం. ఇదే పగలు రాత్రి అనేవి ఏర్పడడానికి కూడా కీ రోల్ పోషిస్తూ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఉదయం 4:04 అంటే తెల్లవారుజామున సో చంద్రుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి వెళ్తున్నటువంటి దశలో సో సూర్యుడు ఉదయించేటువంటి దశ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో చంద్రుడిని త్వరగా చేరుకోవడానికి అవసరమైనటువంటి స్పేస్ సెంటర్ నుంచి కూడా సో నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ చంద్రుడికి అవతల వైపుకి వెళ్ళినటువంటి తొలి కీలకమైనటువంటి సో యాత్రగా మాత్రం ఇది హిస్టరీలో క్రియేట్ చేస్తుంది. దీంతో పాటుగా వరుస హిస్టరీలు ఈ యాత్రలో ఉన్నటువంటి పరిస్థితి. సో అర్ధ శతాబ్దం అంటే 50 ఏళ్ళ పైబడి జరిగినటువంటి తొలి మానవ సహిత యాత్ర ఇదే కావడం, తొలి నల్ల జాతీయుడు ఇదే యాత్రలో ఉండడం, తొలి కెనడియన్ ఇదే యాత్రలో ఉండడం, అట్ ద సేమ్ టైం సో చంద్రుడికి అవతల వైపు వెళ్ళడం కూడా ఇదే యాత్ర. సో ఓవరాల్గా మాత్రం 4 హిస్టరీలు ఇప్పటివరకు క్రియేట్ అవుతున్నాయి. సో వన్స్ వీళ్ళు యాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయ్యి మళ్ళీ భూమికి చేరుకున్న తర్వాత మాత్రం మరో హిస్టరీని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆర్టెమిస్ 2 అనేది ఆర్టెమిస్ 3కి ఆల్మోస్ట్ అంటే అత్యంత కీలకంగా ఉంటుంది. ఇదే బేస్తో ముందుకు వెళ్ళడానికి కొంతవరకు అవకాశం ఏర్పడుతుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో అందరూ కోరుకుంటున్నారు ఈ యాత్ర సక్సెస్ కావాలని. సో మనము కోరుకుందాం. Booster ignition and lift off. The crew of Artemis 2 now bound for the moon. Humanity's next great voyage begins. Roger. Houston now controlling the flight of Integrity on the Artemis 2 mission around the moon.